Right. Today, we are going to talk about continuous tenses. So, before trying to understand continuous tenses, let us look at the term continuous. What do you mean by continuous? Means the action which is in progress or the action which is going on. Whether it is going on in the present or whether it was going on in the past, whether it will be going on in the future, will be decided by the helping verb that you are using. Whereas to indicate the continuity of the action, always we use verb form V4. Once again, I repeat, V1, Vs, V2, V3, V4. These 5 verb forms are very, very important for us to learn in order to be perfect in English language. Now, we are talking about continuous tenses. Continuing means going on. It is in progress, uninterruptedly going on. ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా కంటిన్యూగా నడుస్తున్న దాన్ని కంటిన్యూస్ టెన్స్ అంటారు. అయితే కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించేటప్పుడు మనము ఉపయోగించే వర్బ్ ఫామ్ V4. V4 అంటే ఏమిటి? యాడింగ్ ఐఎన్జి టు V1 ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, స్పీక్ ప్లస్ ఐఎన్జి, స్పీకింగ్. Writing, talking, listening, sleeping, reaching, going, taking. So what are we doing? Simply we are adding ing to V1 form. So whenever you are talking about continuity, means something is going on. ఒక యాక్షన్ కంటిన్యూగా జరుగుతూ ఉంది అంటే దాన్ని తెలియజేయడం కోసం మనము వాడే వర్బ్ ఫామ్ ఫస్ట్ V4. సో ఎలాగో స్ట్రక్చర్ లో ఏముంటుంది? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ వర్బ్ ప్లేస్ లో 2 వర్బ్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ 2 వర్బ్స్ అనేది మీకు చూపిస్తాను. వాట్ ఆర్ దోస్ 2 వర్బ్స్ అంటే అందులో ఒకటి హెల్పింగ్ వర్బ్, ఇంకొకటి మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా సపోజ్ హెల్పింగ్ వర్బ్ and main. What is the basic difference between main verb and helping verb? Main verb refers to action. Main verb దేన్ని తెలియజేస్తుంది? యాక్షన్ ను తెలియజేస్తుంది. హెల్పింగ్ వర్బ్ దేన్ని తెలియజేస్తుంది? హెల్పింగ్ verb refers to time of the action. Time of the action. అంటే మనకు ఒక సెంటెన్స్ లో 2 వర్బ్స్ ఎందుకు అవసరము అంటే హెల్పింగ్ వర్బ్ ఏమో టైంను తెలియజేస్తుంది, మెయిన్ వర్బ్ అనేదేమో యాక్షన్ ను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్ట్రక్చర్ ఇలా ఉంది అనుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, yes plus helping verb plus main verb plus object. ఇది సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఏ సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు? జనరల్ గా ఇంగ్లీష్ స్ట్రక్చర్ అంటేనే
ఒక సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఈ మూడు ఉండేదాన్ని మనము ఇంగ్లీష్లో సెంటెన్స్ అంటాం. ఏ సెంటెన్స్ హ్యాస్ అ సబ్జెక్ట్, వర్బ్ అండ్ యాక్షన్. అయితే వర్బ్ ప్లేస్ లో ఇక్కడ మనకు రెండు వర్బ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ టూ వర్బ్స్? ఒకటి హెల్పింగ్ వర్బ్, రెండవది మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అనేదేమో టైంను తెలియజేస్తుంది, మెయిన్ వర్బ్ అనేదేమో యాక్షన్ ను తెలియజేస్తుంది. అయితే యాక్షన్ ను తెలియజేసేటప్పుడు యాక్షన్ తో పాటు నాట్ ఓన్లీ యాక్షన్, అది కూడా టైంను ఇండికేట్ చేస్తుంది. ఎలా? మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూసినప్పుడు we have used V1 VS, అక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్ లేదు, ఓన్లీ మెయిన్ వర్బ్ ను చూసే ఇది ప్రెజెంట్ టెన్స్ అని డిసైడ్ చేస్తాం. V2 సింపుల్ పాస్ట్ టెన్స్ లో V2 వాడినప్పుడు ఆ మెయిన్ వర్బ్ ను చూసే యాక్షన్ ఇన్ ద సేమ్ టైంను కూడా అది ఇండికేట్ చేసింది. ఇక్కడ మీరు కంటిన్యూస్ టెన్సెస్ కు వచ్చినప్పుడు వాట్ యు షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ఇస్, ఇక్కడ మీకు ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, ఒక మెయిన్ వర్బ్ ఉంటుంది. మెయిన్ వర్బ్ అనేది యాక్షన్ ను తెలియజేస్తుంది. అయితే ఎటువంటి యాక్షన్ ను తెలియజేస్తుందంటే, సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ కంటిన్యూస్ టెన్సెస్, మనం ఏ టెన్సెస్ గురించి మాట్లాడుతున్నాము? కంటిన్యూస్ టెన్సెస్ గురించి మాట్లాడుతున్నాం. కంటిన్యూస్ అనగానే మీ మనసులో గుర్తు రావాల్సింది ఏమిటి అంటే ఎస్ ప్లస్ నెక్స్ట్ మీకు హెల్పింగ్ వర్బ్, తర్వాత మెయిన్ వర్బ్ గుర్తు రావాలి. మెయిన్ వర్బ్ అనగానే కంటిన్యూస్ అనగానే V4. V4 is nothing but ing form plus V1 form. V1 plus ing. Going, writing, speaking, giving, sleeping. సో అయితే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ఎలా ఉపయోగించాలి, ఏది ఉపయోగించాలి అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద టెన్స్ వీఆర్ యూజింగ్. సపోజ్ మనము ప్రజెంట్ టెన్స్ ను గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజెంట్ బి ఫార్మ్స్ ఉపయోగించాలి. వాట్ ఆర్ ప్రజెంట్ బి ఫార్మ్స్? యామ్, ఈజ్, ఆర్. ఇవి ప్రజెంట్ బి ఫార్మ్స్. అలాగే వాజ్, వర్ అనేవి పాస్ట్ బి ఫార్మ్స్. అలాగే విల్ బి అనేది ఫ్యూచర్ బి ఫార్మ్స్. సో ప్రజెంట్ బి ఫార్మ్ యామ్, ఈజ్, ఆర్. Past B forms was, were. Future B forms will be or shall be. దీని తర్వాత ఏం ఉపయోగించాలి? We have to use ing form. ing form ఏమన్నాం మనము? V4 అని ఇండికేట్ చేస్తున్నాం, ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా మీరు ప్రెజెంట్ టెన్స్ చెప్పాలనుకుంటే ప్రెజెంట్ బి ఫార్మ్స్ వాడతారు, పాస్ట్ టెన్స్ చెప్పాలనుకుంటే పాస్ట్ బి ఫార్మ్స్ వాడతారు, ఫ్యూచర్ టెన్స్ చెప్పాలనుకుంటే ఫ్యూచర్ బి ఫార్మ్స్ వాడతారు. అయితే ఏది కాన్స్టెంట్ గా ఉంది ఇక్కడ, ఏది అన్డిస్టర్బ్డ్ గా ఉంది అంటే V4 ఫార్మ్. ఎందుకు V4 ఫార్మ్ ఈజ్ కామన్ ఇన్ ఆల్ టెన్సెస్ అంటే ద ఫంక్షన్ ఆఫ్ V4 ఫార్మ్ ఈజ్ టు రెఫర్ టు కంటిన్యూటీ ఆఫ్ ది యాక్షన్. అంటే జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్ ను తెలియచేయడమే తన డ్యూటీ కాబట్టి అది ఏ టెన్స్ లోనైనా V4 గానే ఉంటుంది. మరి సార్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ నేను ఎట్లా తెలియజేయాలా? నేను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాలనుకుంటున్నాను, లేదా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాలనుకుంటున్నాను, లేదా ఫ్యూచర్ లో జరుగుతూ ఉంది అని చెప్పాలనుకుంటున్నాను. హౌ టు డిఫరెన్షియేట్, how to show the difference ante you have to show the difference in using B form. If you are using present tense, use am, is, are. Am, is, are అనేవి కూడా సింగులర్స్ తో is, ప్లూరల్స్ తోటి are. అలాగే I am.
పాస్ట్ టెన్స్ కి వచ్చారనుకోండి, ఆల్ సింగులర్స్ ఇంక్లూడింగ్ ఐ, he, she, it. They take was, we, you, they. Okay, they take all plurals take were. Coming to future, you have no problem. You can use will be with all. So now when you are talking about present be forms singular and plural. Past be forms singular and plural. Future be forms, no problem of number, that is singular and plural. You can commonly use will be with all. For example, meeku oka example chupistanu, you can understand better. Chudandi, he is reading a novel. He is reading a novel. So what do we understand from this sentence? He is. The moment you see is, you understand it is present tense. Reading, it is going on. It means you understand that some action is going on in the present. So to indicate time also, you can say he is reading a novel at present. At present, what is he doing? He is reading a novel. You are all listening to grammar. I am teaching present continuous tense. So whatever the action that is going on at the time of speaking. So whenever you are speaking, exactly what is happening in front of you. Now I am talking about present continuous tense. Continuous means inform reading, because it is present tense is. He is reading a novel at present, or you can say at the moment. At the moment. At the moment, what is he doing? He is reading a novel. Or you can use he is reading a novel now. Or he is reading a novel presently. Or you can say currently. మనము చాలా మందిని అడుగుతుంటాం, కరెంట్లీ వేర్ ఆర్ యూ రిసైడింగ్ అని అడుగుతాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు? వేర్ ఆర్ యూ రిసైడింగ్ కరెంట్లీ? ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఫార్ ఇన్ఫోసిస్. అట్ ప్రజెంట్ ఐఎమ్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో when you are using present continuous tense, try to understand you should use present be form is or are. If it is plural, you have to use are. For example, you can see one example like they are waiting for the train. ఏం చేస్తున్నారు వాళ్ళు? They are waiting for the train. ఇంకొక సెంటెన్స్, I. Suppose you want to use I. I am explaining grammar. I'm explaining grammar. I'm sorry, grammar.
grammar. So they are waiting for the train. I'm explaining grammar. So what is happening? At the moment, I'm explaining. At the moment, you are listening. At the moment, they are waiting. Currently, he is living in Hyderabad. Presently, she is working for a college as a professor. So present continuous tense means action which is going on at the time of speaking. ప్రస్తుతం మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి యాక్షన్ ను తెలియజేయడం కోసము మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాము. ఇందులో ప్రెజెంట్ బి ఫార్మ్స్ ఈజ్ అనేది సింగులర్స్ తో, ఆర్ అనేది ప్లూరల్స్ తో ఉపయోగిస్తాము, ఫాలోడ్ బై ఇన్ఫార్మ్, ఫాలోడ్ బై. This is about structural part. Now I want to show you all the different what you call sentences, like present, I mean affirmative, negative, interrogative, negative interrogative. For example, he is reading a novel. What is the negative form? He is not reading a novel. What is he doing? He is not reading a novel. He is watching television. He is not reading a novel. He is reading a novel, positive sentence. He is not reading a novel, negative sentence. Suppose you want to ask a question now, what you do? You will bring that helping verb forward. First place ki తీసుకొని వస్తాం. అప్పుడు ఏమవుతుంది? Is he, క్వశ్చన్ అడగాలి అంటే, is he reading a novel? అతను నావల్ చదువుతూ ఉన్నాడా? Is he reading a novel? Or is she watching television? Is he teaching grammar? Are they quarreling now? What are we doing? Like, of course, questions. Is he reading a novel? He is reading a novel. He is not reading a novel. Is he reading a novel? And negative, isn't. N apostrophe T, isn't. Yeah. Isn't he reading a novel? I thought he is reading a novel. Isn't he reading a novel? అతను నావల్ చదవట్లేదా? ఏం చేస్తున్నాడు? Isn't he reading a novel? Isn't she watching television? Aren't they listening to you? వాళ్ళు నీకు వినటం లేదా? Aren't they listening to you? Isn't he explaining well? సరిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదా? Isn't it raining? వర్షం కురవట్లేదా? So negative, interrogative. Positive, negative, interrogative, and negative interrogative. Switch off your video. Vasanta, switch off your video. So he is reading a novel. He is not reading a novel. Is he reading a novel? Isn't he reading a novel? Then if you want to use even WH word, for example, then you can use, for example, you can use what. If you want to ask a question, you can ask, what are you doing? What are you doing? You want to ask a question, then you will ask, what are you doing? Where are you going to? Why is she waiting here? ఆమె ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తూ ఉంది? Why is she waiting here? What are you doing now? Where are you going? ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? Where do you go? ఎక్కడికి వెళ్తావు? Where are you going? ఇప్పుడు ఎక్కడికి వెళుతూ ఉన్నావు? See the difference. Where do you go general? Where are you going now? At the moment, where are you going? So
Remember positive, negative, interrogative, and negative interrogative, and also WH questions. How are you feeling? Where are you living? Or where are you staying? Why is he, feeling bad? So this is the structural part. So present continuous tense means, I repeat, I sum it up, subject plus helping verb. That helping verb only be forms am, is, are. Is for singulars or for plurals, followed by ing form. And a negative, interrogative, negative interrogative, and a WH questions you should be thorough with for all sentences. Now, uses. Present continuous tense is used to talk about actions that are going on at the time of speaking. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఏ యాక్షన్ అయితే జరుగుతూ ఉందో, ప్రోగ్రెస్ లో ఉందో, దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. The children are playing now. You are listening to grammar. I am teaching types of sentences. They are quarreling with each other. So ఏదైతే కళ్ళ ముందు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉందో, she is waiting at the bus stop. He is calling you, for example. Hey, go and see. Somebody is knocking at the door. Somebody is knocking at the door. Don't disturb. Don't make a noise. The baby is sleeping. Don't make a noise when you say, when the action is going on. Don't make a noise. Don't shout. Don't disturb. The baby is sleeping. That's how you can use present continuous tense. Use number 1 to talk about actions that are in progress at the time of speech. The second use, to talk about actions which are in generally progress, need not be going on only at the time of speaking. If it is generally in progress also, for example, you want to say, I'm reading Shakespeare's Macbeth. When I say I'm reading Shakespeare's Macbeth, am I currently reading? Am I reading in front of you? No. What am I doing at the moment? I'm speaking to you. But still I say I'm reading a novel because I have started reading it. Few pages I have already read, and it is in the process. It is in the middle. So still some more pages are left for me to finish off. Then I say I'm reading a novel. For example, somebody asks you, what are you pursuing? I'm pursuing MBA, MA Literature. I'm pursuing journalism. This I'm pursuing. Are you pursuing at the moment? No, it's a course of 2 years, a span of 2 years. But still you say, I'm pursuing journalism, MBA. So it need not be going on only at the time of speaking, but if it is generally going on or in progress, you can use present continuous tense for that also. I'm reading a novel doesn't mean that you are exactly reading at this point of time. But you have started it, few pages you read, and you are in the middle of it, then the action is going on. We say, I'm working for a college. Generally, I'm doing it. So that is also one important use of present continuous tense. The third use of present continuous tense is, it can be used for pre-planned future actions. Pre-planned, something that is going to pre-scheduled. Definitely, it is already scheduled to happen. Then you can use it in continuous tense as if it is happening now. The Prime Minister
is visiting Russia next month. Is visiting. Is he visiting right now? No. But it is already scheduled to happen. You can say Prime Minister is visiting. Russia is releasing. Russia is producing corona vaccine in mass. It's producing a mass vaccine now. So you can also use present continuous tense for pre-planned and pre-scheduled actions. Already adi plan అయిపోయి ఉంది, అది జరగబోతుంది, ఫ్యూచర్ లో షెడ్యూల్ అయి ఉంది, అందువల్ల మనము దాన్ని ప్రెసెంట్. కాలేజెస్ ఆర్ రీఓపెనింగ్ in the month of September. Already government has taken a decision to start the colleges or open the colleges in September. Then we say they are opening the colleges in September. That's how you can use present continuous tense. So present continuous tense has got three uses: to talk about actions which are going on at the time of speaking, to talk about actions which are generally in progress, need not be going on at the time of speaking, and to talk about actions which are pre-planned and pre-scheduled. These are three important uses. And one important information about present continuous tense is that though we say that here we use verb form 4, we cannot use verb form 4 for all verbs. For example, verbs like love, like, hate, understand, belong, cost, like there are certain rules where to use ing form, where not to use ing form. So certain verbs cannot be used in continuous tense. Then alternatively, we use simple present tense only. I don't see anybody saying I am loving you. Nobody says, sir, at the moment I am loving you. But even then also, they prefer to say I love you, but not I am loving you. Though this action is in progress or going on at the time of speaking, since the verb love does not have continuous form, we better not say I'm loving you, better to say I love you. So the remaining things related to continuous tense we will discuss. Yeah. While continuing our discussion on present continuous tense, so what we have understood is there are certain verbs which we don't use in continuous tense, and alternatively what we do is we use alternatively simple present tense. For example, there are certain verbs. Let us see what are those verbs. These verbs, they are not used in progressive tense. Suppose they are used, they have a different meaning. For example, let us take the verb have. What is the primary meaning of the verb have? Ante kaligi undadamu. I have a car, I have a necklace, I have a flat, she has a bike. Ila primary meaning is to show one's belongingness. Then it is fine. But the secondary meaning of the verb have is to eat. When you use in the sense of eat, you can use it in continuous tense. For example, I am having lunch, she is having dinner. General ga em cheptarante having anedi continuous tense lo upayoginchakudadu ani cheptaru. Correct? Eppudu have ane verb ku possession and belongingness అనేటువంటి మీనింగ్స్ ఉన్నప్పుడు వాడకూడదు. But the word have
has a different meaning, that is to eat annappudu. I am having tea, I am having coffee, I am having breakfast, I am having lunch, I am having dinner. What? Ala, ee condition ఏమిటంటే there are certain verbs which are not to be used in continuous tense. In case they have a different meaning means secondary meaning, then it could be used. ఇప్పుడు అలాంటి వర్బ్స్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. వీటినన్నిటిని కూడా డిఫరెంట్ కేటగిరీస్ గా డివైడ్ చేశాం. ఎట్లా అంటే వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 సెన్సెస్ ఉన్నాయి. ఏంటవి? ఐస్, ఇయర్స్, నోస్, స్కిన్ and then tongue. These are 5. So with ears we hear, with eyes we see, with the tongue we taste, with the skin we touch, and with nose we smell. Right? So ఏమిటా verbs అంటే see, hear, taste, smell, notice and recognize. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మనం కంటిన్యూస్ టెన్స్ వీటికి వాడకూడదు. I am hearing అనకూడదు. I hear what you say. I smell something fishy. It smells something bad అనాలి కానీ it is smelling something bad అనకూడదు. It smells something bad. It tastes good. The curry tastes good. Antegan the curry is tasting good anakoodu. So don't use the verbs see, hear, taste, smell, notice and recognize. Veetine emannamo verbs of perception. Now second category, verbs of appearance. Appearance ante emiti? Kanapadevi. ఏమిటా కనపడేవి వర్బ్స్? అపియర్ అంటే కనపడడం. సీమ్, SEEM, సీమ్ అంటే కూడా కనపడడం. లుక్ అంటే చూడడం లేదా కనపడడం. అలాగే సౌండ్. సో అపియర్, లుక్, సీమ్, సౌండ్ ఈ నాలుగిటికి కూడా కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు. ఇట్ లుక్స్ బ్యాడ్ అనాలి కానీ ఇట్ ఈస్ లుకింగ్ బ్యాడ్ అనకూడదు. ఇట్ అపియర్స్ అనాలి. It seems you are dull. It is seeming అనకూడదు. It seems అనాలి. So వీటిని ఏమన్నాము? verbs of appearance. What are the verbs? Appear, look, seem, sound. Then verbs of thinking. Wherever mental process is involved, wherever thinking is involved, అటువంటి వర్బ్స్ ఏమిటా వర్బ్స్? థింక్, నో, రిమెంబర్, ఫర్గెట్, మైండ్, సపోజ్, కన్సిడర్, అండర్స్టాండ్, బిలీవ్, ట్రస్ట్, ఇమాజిన్, అగ్రీ, రియలైజ్. ఈ వర్బ్స్ అన్ని వాడినప్పుడు మనం ఈ ఇన్ఫార్మ్ వాడకూడదు. ఐఎమ్ మైండింగ్ అనకూడదు. I don't mind it. I mind it. I don't mind it. అంతేగాని I am minding it అనుకో. It is sounding. It sounds. I think అనాలి కానీ I am thinking. I am knowing you. I know you. Are you understanding? Wrong. Do you understand what I say? అనాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే వాడాలి కానీ కంటిన్యూస్ టెన్స్ లో ఈ వర్బ్స్ వాడకూడదు. మళ్ళీ రిపీట్ చేస్తాను. థింక్, నో, రిమెంబర్, ఫర్గెట్, ఓకే, మైండ్, సపోజ్, కన్సిడర్, అండర్స్టాండ్, వండర్. ఐఎమ్ వండరింగ్ అనకూడదు. ఐ వండర్, ఐ బిలీవ్, ఐ ట్రస్ట్, imagine, realize and agree. I agree to it. I am agreeing to it. Wrong. I agree to it. Then the next category is
verbs of possession. Possession అంటే ఏమిటి? Belongingness, కలిగి ఉండడం. Have, be, possess, own, belong, contain, consist. I repeat the words: have, be, possess, own, belong, contain, and consist. It belongs to me, or I belong to India. I'm belonging to India. I belong to India. India belongs to me. I own a flat. I possess a car. Next, there are another set of verbs which are known as verbs of emotion. Baga mind and mental emotion to ante love, like, feel, hate, want, desire, ilanti verbs anni kuda. So I repeat: feel, like, love, hate, want, desire, hope, wish, prefer, and refuse. అందుకని మీకు ఏం చెప్పాను? ఐఎమ్ లవ్వింగ్ యూ అనకూడదు. ఆల్టర్నేటివ్ గా ఏమనాలని నేను చెప్పను, మీ అందరికి బాగానే తెలుసు. సో ఐ వాంట్ అనాలి కానీ ఐ వాంట్ ఇట్ అనాలి కానీ ఐఎమ్ వాంటింగ్ ఇట్ అనకూడదు. ఇట్ లుక్స్ యాక్వర్డ్. చూడండి, న్యాచురల్ గానీ ఇట్ లుక్స్ యాక్వర్డ్ అనాలి కానీ ఇట్ ఈస్ లుకింగ్ యాక్వర్డ్ అనలేదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కేటగిరీ లైక్స్ అండ్ డిస్లైక్స్ లో కూడా కొన్ని వర్బ్స్ ఉంటాయి. ఎంజాయ్, హేట్, ప్రిఫర్, డిజైర్, లైక్, లవ్. అంటే రిపిటేషన్ అనుకోండి ఇవి, కానీ లైక్స్ అండ్ డిస్లైక్స్ కింద వస్తాయి. దెన్ ఇంకా అదర్ వర్బ్స్ ఏమిటి అంటే కేర్, కెనాట్ బేర్, కన్సర్న్, కాస్ట్, depend, deserve, dislike, doubt, envy, equal, exist, expect, fear, forgive, guess, hold, include, intend, interest, keep on, lack, matter, measure, owe, please, regret, resemble, weigh, suit, suspect, and come from. చూడండి, come from. చాలా మంది వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అంటారు. తప్పు. వేర్ డూ యూ కమ్ ఫ్రమ్ అని అడగాలి. కమ్ ఫ్రమ్ ఇన్ఫార్మ్ లేదు. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అనకూడదు. వేర్ డూ యూ కమ్ ఫ్రమ్. ఇట్ కాస్ట్ 100 rupees అనాలి కానీ ఇట్ ఈస్ కాస్టింగ్ అనకూడదు. లుక్స్ బ్యాడ్. సో టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ వర్బ్స్ టు సీ దట్ you don't use them in continuous tense. If you can really take care to see that these verbs are not used in continuous tense, then your English looks beautiful, your English sounds beautiful, melodious, attractive. So that's all about present continuous tense.